చివరగా తన కుటుంబాన్ని నడిపించాల్సినటువంటి ఆ యొక్క స్థితిలో మిజరబుల్ గా ఫెయిల్ అయినట్టుగా మనం చూస్తాము. మన మిగిలినటువంటి యొక్క ధ్యానం అంతా కూడా 27వ అధ్యాయంలో నుంచి ఈ కుటుంబాన్ని ఒక బర్డ్ వ్యూలో ఒక సర్వే లాగా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. 27వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇస్సాకు వృద్ధుడైనప్పుడు, ఇస్సాకు ఎప్పుడైతే వయసులో ఎదుగుతూ ఉన్నాడో తన యొక్క జీవితంలో కొన్ని మార్పులు జరిగినాయి. అవి తన కుటుంబం మీద ప్రభావితం చూపించినాయి. తన యొక్క కుటుంబంలో 4 వ్యక్తులు ఉన్నారు. ఈ కుటుంబాన్ని గురించి ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఐజక్, ఇస్సాకు ఎలా కనిపిస్తాడంటే అన్స్పిరిచువల్ ఫాదర్. రెబకా ఎట్లా కనిపిస్తా ఉందంటే అన్సరెండర్డ్ వైఫ్, లోబడినటువంటి ఒక భార్య. యాకోబ్ ఎలా కనిపిస్తా ఉన్నాడంటే మనకి అన్ఫెయిత్ఫుల్ లేకపోతే అన్ఫెయిర్ బ్రదర్. ఏసావ్ ఎట్లా కనిపిస్తున్నాడంటే మనకి అన్సేవ్డ్ సన్. ఇదండి ఈ యొక్క కుటుంబం. ఇస్సాకు, ఐజక్ ద అన్స్పిరిచువల్ ఫాదర్, రెబకా ద అన్సరెండర్డ్ వైఫ్, జేకబ్ ద అన్ఫెయిత్ఫుల్ బ్రదర్ అండ్ ఈసా ద అన్సేవ్డ్ సన్ లేకపోతే అన్సేవ్డ్ సన్. కాబట్టి ఒక తండ్రి, ఒక భార్య, ఇదిగా ఒక సహోదరుడు, తర్వాత ఒక కుమారుడు. ఈ విధంగా ఈ 4 రిలేషన్షిప్స్ లో ఈ కుటుంబాన్ని గనక మన ఈ 4గురిని గనక చూసినట్లయితే వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం రండి. ఒక్కొక్కరి జీవితంలో నుంచి కొన్ని ఫ్యామిలీ యొక్క లెసన్స్ మనం చూద్దాం. మొట్టమొదటిగా ఐజక్, ఇస్సాకు యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే తను చేసినటువంటి మొట్టమొదటి ఆ యొక్క పొరపాటు ఏంటంటే he put himself ahead of the Lord. దేవుని కంటే ప్రాముఖ్యంగా తన యొక్క సొంత ఆలోచనని, సొంత ప్రయారిటీస్ ని పెట్టటము మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఆల్ గుడ్ బిగినింగ్స్ డస్ నాట్ గ్యారంటీ అ గుడ్ ఎండింగ్ అని ఒక ఆయన చెప్పాడు. ఆల్ గుడ్ బిగినింగ్స్ డస్ నాట్ గ్యారంటీ అ గుడ్ ఎండింగ్. చక్కగా ప్రారంభమైనటువంటి ప్రతిదీ కూడా చక్కగా ముగిస్తుంది అనేటువంటి గ్యారంటీ లేదు. అందుకనే ఒక దైవజనుడు తన జీవిత కాలం అంతా కూడా ఆ యొక్క పరిచర్యలో ఉన్నప్పుడంట ఈ విధంగా ప్రార్థన చేశాడంట. లార్డ్ హెల్ప్ మీ టు ఎండ్ వెల్. లార్డ్ హెల్ప్ మీ టు ఎండ్ వెల్. నా యొక్క జీవితంలో నేను ముగింపుని సరిగా ముగించడానికి సహాయం చేయ ప్రభువా. ఎందుకంటే కార్య ఆరంభము కంటే కార్య అంతం అనేది ఎంతో మేలు. మనం ఎలా ఆరంభించాము అనేది ప్రాముఖ్యమే. అంతకంటే మరి ప్రాముఖ్యం అనేది మనం ఎలా ముగిస్తా ఉన్నాం అనేది దానికి ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి బైబిల్లో కనుక మనం చూసినట్లయితే చాలా మంది చాలా చక్కగా ప్రారంభించి వారు సరిగా ముగించిన వాళ్ళు కూడా చాలా మంది మనకి లిస్ట్ లో కనిపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లోత్ యొక్క జీవితం, గిద్యోన్ యొక్క జీవితం, శాంసన్ యొక్క జీవితం, రాజు అయినటువంటి సౌలు గాని, లేకపోతే సొలొమోను కానీ, దేమా కానీ, వీళ్ళందరి లిస్ట్ ఇంకా చాలా పెద్దది కొనసాగే లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వీళ్ళ పేర్లలో మనం చూసినట్లయితే వాళ్ళ జీవితాలు ఏంటంటే దే బిగాన్ వెల్. వీళ్ళందరూ చాలా చక్కగా ప్రారంభమయ్యారు. వాళ్ళ బిగినింగ్ చాలా అద్భుతమైనటువంటి రికార్డు ఉంది వాళ్ళకి. కానీ ద మీన్స్ ఆ యొక్క జీవితం యొక్క ప్రయాణంలో కనుక మనం చూసినట్లయితే దర్ ఎండ్ వాజ్ మిజరబుల్. ఈ యొక్క లిస్ట్ లోకి ఇస్సాకును కూడా జాయిన్ చేయటం అనేది చాలా బాధాకరమైనది. ఈ లిస్ట్ లోకి ఇస్సాకు వస్తాడా అని మనము ఊహించుకోవడానికి కూడా చాలా మింగుడు పడని సత్యము, కానీ ఇది వాస్తవమైన సత్యము. ఇస్సాకు తాను మృతి పొందుతాను అని ఎప్పుడైతే గమనించాడో, ఎప్పుడు అనుకున్నాడండి నేను మరణిస్తున్నానని? తన యొక్క 137వ సంవత్సరము ఏజ్ లో తను అనుకున్నాడు నేను మరణిస్తానని. నిజానికి ఇస్సాకు ఎంతకాలం బ్రతికాడు? 180 సంవత్సరాలు బ్రతికాడు. అంటే నేను చచ్చిపోతానేమో అనేటువంటి ఆలోచన ఎన్ని సంవత్సరాల ముందే వచ్చింది? తను చచ్చిపోతానేమో అనుకొని తొందరపడి ఏశావుని ఆశీర్వదించిన తర్వాత, లేదా ఆశీర్వదించాలని అనుకున్న తర్వాత 43 సంవత్సరాలు బ్రతికాడు. 43 years ముందే మరణానికి సంబంధించినటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఈయనకి? నేను ఎప్పుడు వస్తుందో నా మరణ దినము నాకు తెలియదు అంటున్నాడు. సరే వచ్చింది, మరణాన్ని గురించి ఆలోచన చేస్తున్నాడు. నిజానికి మరణ దినాల్లో దేని గురించి ఆలోచన చేస్తారండి? ఎలాంటి వాటి గురించి ఆలోచన చేస్తారు? తన తండ్రి అయిన అబ్రహాము తను మరణ దినము సమీపించినప్పుడు దేని గురించి ఆలోచించాడు? ఇస్సాకు యొక్క వివాహం గురించి ఆలోచన చేశాడు. అతి శ్రేష్టమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేశాడు.
దావీదు తన జీవితం యొక్క చివరి దినాల్లో మరణ దినాలు సమర్పిస్తున్నప్పుడు దేని గురించి ఆలోచించాడు? మందిరం కట్టడానికి కావాల్సినటువంటి రిసోర్సెస్, మెటీరియల్స్ అని ప్రొవైడ్ చేసి చనిపోయాడు. పౌలు తను మరణ దినము సమీపించినప్పుడు జైల్లో ఉండి ఏం చేశాడు? ఇదిగో తిమోతికి ఉత్తరాలు రాసి ఒక దైవజనుడిని ఎంకరేజ్ చేశాడు. కానీ ఇస్సాకు తను మరణిస్తున్నాను అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు తన మదిలోకి వచ్చినటువంటి ఆలోచన చూడండి, ఏంటో తెలుసా? రుచిగల ఆహారము. ఈ యొక్క 27వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే రుచిగల భోజ్యములు అనేటువంటి మాట 6 సార్లు రాయబడి ఉంది. 6 times that word is repeated. రుచిగల భోజ్యములు అనేటువంటి ఆ యొక్క మాట. సో దట్ ఈస్ హిస్ ప్రయారిటీ. ఇస్సాకు యొక్క జీవితంలో తన యొక్క మనసు దేని మీద ఉందంటే తన శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క ఎపటైట్స్, ఆ యొక్క వాటి మీదే. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే హి డిసోబేడ్ గాడ్స్ కమాండ్. ఇస్సాకు యొక్క లైన్ డిక్లైన్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ తను పడిపోవటము, స్లోగా ఆ కొండ మీద నుంచి జారినట్టుగా డ్రిఫ్టింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మనం చూసినట్లయితే హి డిసోబేడ్ గాడ్స్ కమాండ్ ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ గాడ్స్ ప్లాన్. దేవుని ప్లాన్ ఏంటో తెలుసు ఇస్సాకుకి, దేవుడి యొక్క ఆజ్ఞ ఏంటో తెలుసు. ఇదిగో నీ యొక్క భార్య యొక్క గర్భములో 2 జనపదములు ఉన్నాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని దేవుడు వారు పుట్టక ముందే చెప్పాడు వాళ్ళ యొక్క జీవిత యొక్క పర్పస్ ఏంటో. కానీ ఇస్సాకు అది తెలిసినా సరే తన యొక్క ఫేవరెట్ కుమారుడు ఉన్నాడే ఏశావుని ఆశీర్వదించాలని ఆయన బరి తెగించాడు. తను ఎరిగి ఈ పని చేయడానికి పూనుకున్నాడు. In spite of knowing God's plan, he wanted to bless his favorite son. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే అప్పటికే ఏశావు ఇద్దరు ఆ యొక్క అన్యులైనటువంటి స్త్రీలను పెళ్లి చేసుకుని వచ్చాడు. అది ఎందుకు చేశాడు? తన తండ్రిని ఇంకా బాధ పెట్టాలని, అవమానపరచాలని, కుటుంబంలో వేదన తీసుకురావాలని ఎరిగి ఇష్టపూర్వకముగా తను ఆ యొక్క బరి తెగించి వెళ్ళి అన్య స్త్రీలని పెళ్లి చేసుకొని వచ్చినటువంటి ఈ యొక్క ఏశావునే ఆశీర్వదించాలని ఈ యొక్క ఇస్సాకు ముందుకు రావటం అనేది ఎంత చోద్యంగా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్, ఏశావు తన యొక్క బర్త్ రైట్ ని అమ్మేసాడని తెలుసు. తన యొక్క సహోదరుడికి యాకోబుకి ఒక్క పూట కూటి కోసము తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేసాడని తెలిసి కూడా ఏశావునే ఆశీర్వదించాలని ఇస్సాకు బయలుదేరాడు. 3 కారణాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఎవిడెంట్ గా కనిపిస్తా ఉన్నాయి. తన యొక్క జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకోవడం తెలుసు, అయినా ఏశావుని ఆశీర్వదించాలనుకున్నాడు. అన్య స్త్రీలను వెళ్ళి పెళ్లి చేసుకున్నాడని తెలుసు, అయినా ఏశావుని ఆశీర్వదించాలనుకున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఇస్సాకుకు తెలుసు తన యొక్క 2 బిడ్డల పట్ల. అయినా సరే ఇదిగో ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించాలనుకున్నాడు? ఏశావునే ఆశీర్వదించాలనుకున్నాడు. మొట్టమొదటిగా హీ పుట్ హిమ్సెల్ఫ్ అహెడ్ ఆఫ్ గాడ్. రెండోది అక్కడ సెల్ఫిష్ మోటివ్స్ మనం చూస్తా ఉన్నాము, కార్నల్ ఎపటైట్స్ మనం చూస్తా ఉన్నాము. రెండవది హి డిసోబేడ్ గాడ్స్ కమాండ్ ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ ద ట్రూత్. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే హి లివ్డ్ బై ఫీలింగ్స్. ఇస్సాకుని 27వ అధ్యాయం మనం జల్లెడ పట్టాలి. 27వ అధ్యాయాన్ని కనుక మనం ధ్యానం చేస్తూ లోతుగా కనుక గమనించినట్లయితే ఇస్సాకు ఇక్కడ ఎలా కనిపిస్తున్నాడో తెలుసా? A man who left the spiritual way and who following the carnal way. శరీరానుసారమైనటువంటి మార్గాల్లో వెళ్తున్నటువంటి వాడిగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇస్సాకు యొక్క స్పిరిచువల్ సెన్సెస్ అన్ని బంద్ అయిపోయినాయి. ఆత్మ సంబంధమైనటువంటి తన యొక్క సెన్సెస్ అన్ని పనిచేయటం మానేసింది. కాబట్టి ఫిజికల్ సెన్సెస్ పనిచేస్తా ఉన్నాయి. ఫిజికల్ సెన్సెస్ తో ఆపరేట్ చేస్తా ఉన్నాడు. ఏం పని చేశాడో చూడండి. తన యొక్క దృష్టి మందగించిపోయింది. కాబట్టి తన ఎదుట ఉన్నటువంటి వాడు తన పెద్ద కుమారుడా చిన్న కుమారుడా తన గుర్తుపట్టలేనటువంటి అంధత్వము మొట్టమొదటికి వచ్చింది. His sight had failed him or deceived him. రెండవది దగ్గరికి రమ్మని అతన్ని పిలిచి చేత్తో టచ్ చేసి చూస్తా ఉన్నాడు. His touch has deceived him. తను ముట్టుకున్నటువంటి తన చేతులు తను మోసం చేశాయి. ఆ తర్వాత తను ఒంటి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క రుచికరమైన భోజ్యాల్ని రుచి చూస్తా ఉన్నాడు. His taste deceived him. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే తన యొక్క కుమారుడు అంటున్నాడు, అరే నీ యొక్క చేతులు టచ్ చేసి చూస్తుంటేనేమో నువ్వు ఏశావులాగా ఉన్నావు, నీ స్వరం వింటుంటేనేమో నువ్వు యాకోబులాగా కనిపిస్తా ఉన్నావే అని డౌట్ పడ్డాడు. అయినా సరే గుడ్డిగా ముందుకు వెళ్ళాడు. తన యొక్క హీరింగ్, తన యొక్క చెవులు అతన్ని మోసం చేసినాయి.
ఫైనల్ గా ఆశీర్వదిస్తాను, దగ్గరికి రా అని చెప్పేసి తన మీద ఒక్కసారిగా వాలి వస్త్రాల యొక్క వాసన చూశాడు. His smell deceived him. Look at this. His sight, his touch, his taste, his hearing, and his smelling. What are these? Physical senses. భౌతిక సంబంధమైనటువంటి తన యొక్క ఇంద్రియాలు ఉపయోగిస్తూ తను ఇక్కడ ముందుకు ఒక్కొక్క అడుగు ముందుకు వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? His spiritual senses stopped working. Isaac, he lived by feelings. తను ఏది ఫీల్ అవుతున్నాడో అదే రైట్ అన్నట్టుగా కనిపిస్తా ఉంది. చూసారా? దిస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆ మోరియా పర్వతం మీద ఉన్నటువంటి ఇస్సాకేనా ఇతను? ఆ యొక్క పొలములో ధ్యానిస్తున్నటువంటి ఇస్సాకేనా ఇతను? దేవునితో పెనుగులాడి ప్రార్థన చేసి గర్భఫలాలు పొందుకున్నటువంటి ఇస్సాకేనా ఇతను? ఇదిగో తీసుకోండి కావాలంటే బాబులు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయి ఆ యొక్క కరువులో 100 పంటని దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఇస్సాకేనా? ఏది ఈ యొక్క పాఠం ఈ రోజు తన యొక్క జీవితంలో కనబడట్లేదే? యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే అనుకుంటూ 27వ అధ్యాయం దాకా వచ్చినటువంటి ఈ యొక్క ఇస్సాకు యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇంకొక పేజీని, ఇంకొక చాప్టర్ ని పరిశుద్ధాత్మ దేవుడు ఓపెన్ చేస్తూ ఉన్నాడు. There is another room which you have to see in his life. He was excellent in all other chapters, in all other areas, in all other relationships. And he come up to this page. Isaac was a hero. But here you see, he put himself, the selfish motives. He disobeyed God and he started living by feelings. And let us see the second person in the family. ఈ కుటుంబంలో రెండో వ్యక్తి గురించి మనం ఆలోచించేద్దాం. రెబ్కా. ఆమె ఎవరో తెలుసా? షీ వాజ్ అ క్యాపబుల్, ambitious and full of courage, very strong in resolutions. తను నిర్ణయాల విషయంలో కానీ, తను ఒక పని చేయాలన్నా కానీ, ఒక విషయంలో ఒక తీర్మానం చేయాలన్నా కానీ చాలా దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తి. ఆమె యొక్క జీవితం యొక్క ఆరంభము చాలా చక్కగా బిగినైంది. She began well. Is it true or not? She began well. తన యొక్క జీవితం యొక్క ఆ యొక్క హీరోయిక్ స్టోరీ అద్భుతంగా ఆ బావి దగ్గరే స్టార్ట్ అయింది. అక్కడే రెబ్కాలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్త్రీని, లేకపోతే ఒక కన్యకను మనం చూస్తా ఉన్నాం. We can meditate that particular instant hours and hours. ఆమెలో అన్ని వర్చ్యూస్ ఉన్నాయి. She began well at the well. But now we see here, ఇక్కడ గనక ఈమెను గనక చూసినట్లయితే ఈమెలో 3 ప్రాబ్లమ్స్ మనం చూస్తా ఉన్నాం 27వ అధ్యాయంలో. మొట్టమొదటిగా గనక మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 5వ వచనం, ఇస్సాకు తన కుమారుడు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఇప్పుడు ఇస్సాకు తన యొక్క కుమారుడైనటువంటి ఏశావుతో మాట్లాడుతున్నప్పుడు రెబ్కా వినుచుండెను. ఎక్కడుండి వింటా ఉంది? చాటుగా ఉండి వింటా ఉంది. ఎప్పుడైతే ఏశావు తన తండ్రి గుడారంలో నుంచి బయటికి వస్తూ రౌద్రుడై ఎలాగైనా సరే వీడిని నేను చంపేయాలని, యాకోబుని చంపేయాలని ఒక శపథం చేసి వస్తా ఉన్నప్పుడు అగైన్ రెబ్కా వినెను. దీంట్లో నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటో తెలుసా? షీ వాజ్ సీక్రెట్లీ లిజనింగ్ టు అదర్స్ కాన్వర్సేషన్స్. దాన్ని ఏమంటారంటే ఈవ్స్ డ్రాపింగ్ అంటారు ఇంగ్లీష్ లో. ఈవ్స్ డ్రాపింగ్ అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళ యొక్క కాన్వర్సేషన్స్ ని మనం సీక్రెట్ గా వినటము. రెబ్కా హర్డ్ సీక్రెట్లీ ఐజాక్ స్పీకింగ్ టు ఈసా. రెబ్కా హర్డ్ సీక్రెట్లీ ఈసా ప్లానింగ్ టు కిల్ జేకబ్. ఎందుకు సీక్రెట్ గా వినాల్సిన అవసరం ఎందుకు వచ్చిందండి ఈ కుటుంబంలో? ఈ సీక్రెట్ గా చాటుమాట నుండి నా భర్త ఏం మాట్లాడుతున్నాడో, చాటుమాటగా ఉండి నా భార్య ఏం మాట్లాడుతా ఉందో, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఈ గుసగుసలేంటో నాకు చెప్పట్లేదు అనుకుంటా, నాకు దాచిపెడుతున్నారు అనుకుంటా, నాతో డిస్కస్ చేయట్లేదు. ఈ యొక్క చాటుమాట వ్యవహారాలు, చాటును ఉండి నక్కి వినాల్సినటువంటి పరిస్థితి, ఈ యొక్క దౌర్భాగ్యం ఎందుకు వచ్చింది కుటుంబంలో? ఎందుకు వచ్చింది? ఇది నాలో అనేక కుటుంబాల్లో ఇదే సమస్య. అనేక కుటుంబాల్లో ఇస్సాకు ఉన్న సమస్యే శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, ఇస్సాకు ఉన్నటువంటి సమస్యే ఫేవరెటిజం, ఇస్సాకులో ఉన్నటువంటి సమస్యే ఫిజికల్ సెన్సెస్ తో పనిచేయటము, ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు లేకపోవడము. రెబకాలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే చాటుమాటుగా ఉండటము.
ఎందుకు ఈ సమస్య అంటే కారణము ఆ కుటుంబంలో భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ లేదు, ప్రాపర్ కమ్యూనికేషన్ లేదు, కూర్చుని మాట్లాడుకోవటం లేదు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, ఎవరి ఎజెండాస్ వాళ్ళవి, ఎవరి ప్లాన్స్ వాళ్ళవి, ఎవరి యొక్క డెసిషన్స్ వాళ్ళవి. ఆ విధంగా వెళ్తూ ఉన్నప్పుడు సీక్రెట్ గా వినాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. సీక్రెట్ గా ప్లానింగ్స్ చేస్తా ఉంది రెబెకా. సో కాబట్టి మొట్టమొదటి సమస్య ఈ కుటుంబంలో ఈ రెబెకాతో ఏంటంటే ఆమె సీక్రెట్ గా వింటా ఉంది. రెండోది స్కిమింగ్. ఆమె ఏం చేస్తుందంటే ప్లాన్స్ వేస్తా ఉంది, ప్లాన్స్ వేస్తుంది, ప్రణాళికలు వేస్తా ఉంది. ఏమని చెప్తుందో చూడండి. ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే ఇస్సాకు యాషావుని ఆశీర్వదించాము అని అనుకున్నాడో, యాషావు అట్లా బయటకు వెళ్ళాడో లేదో, ఇమ్మీడియట్ గా రెబెకా పరిస్థితి మొత్తాన్ని తన చేతిలోకి తీసుకుంది. రెబెకా ఇమ్మీడియట్లీ టుక్ ద మ్యాటర్ ఇంటూ హర్ హ్యాండ్స్. తన భర్త దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేయాలి కదా. దేవుడిచ్చినటువంటి మాట ఏంటి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి, ఆ రోజు నువ్వు వినలేదా, ప్రభు మనతో చెప్పలేదా అని ఆ రోజు ఏమన్నా అడిగిందా, మాట్లాడిందా? మాట్లాడలేదు, అడగలేదు. ఇప్పుడు తన యొక్క చేతుల్లోకి మొత్తం సిట్యువేషన్ మొత్తం తీసుకొని ఇప్పుడు ఏమి ప్రణాళిక వేస్తా ఉంది. ఎలాంటి ప్రణాళిక చూడండి. తన యొక్క కుమారుణ్ణి ప్రేరేపిస్తుంది. ఏం చేయడానికండి? తన భర్తను మోసం చేయడానికి. ఇద్దరు రెండు చేతుల్లో ఉన్న వాళ్ళు తన వాళ్లే. ఒక చేతిలో తన భర్త, ఇంకో చేతిలో తన కుమారుడు. తన కుమారుణ్ణి ప్రేరేపిస్తుంది, తన కుమారుని ప్రవోక్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. దేనికంటే తన సొంత భర్తని డిసీవ్ చేయడానికి. ఇస్సాకు తన భౌతికమైనటువంటి సెన్సెస్ తోటి వెళ్ళినటువంటి ఒక శరీరానుసారమైన మనస్సు కలిగిన వాడైతే, రెబెకా చాలా తెలివి కలిగింది, చాలా జ్ఞానవంతురాలు. కానీ ఈ జ్ఞానం అంతా ఏంటో తెలుసా? ద విజ్డమ్ ఆఫ్ ద వరల్డ్. ఇది లోకానుసారమైన జ్ఞానము. యాకోబు చెప్తున్నటువంటి మా జ్ఞానము ఇది పైనుండి వచ్చే జ్ఞానం కాదండి. దేవుని యొక్క జ్ఞానం కాదు, దేవునికి భయపడే పరిశుద్ధమైన జ్ఞానం కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క పనికి మాలినటువంటి ఈ యొక్క జ్ఞానం అంతా నింపుకొని రెబెకా ఇప్పుడు ప్రణాళికలు వేస్తా ఉంది. ప్రణాళికలు వేస్తూ ఎంత త్వరగా యాక్షన్ లోకి వెళ్ళిపోయిందో తెలుసా? ఇమ్మీడియట్ గా రెసిపీ కూడా రెడీ చేసి పెట్టుకుంది, మొత్తం రెడీ చేయడానికి. ఎంత వయసులో? ఆ వయసులో అంత ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది, అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, అంత స్విఫ్ట్ గా తన మైండ్ ఎట్లా పనిచేస్తా ఉంది? ఎందుకో తెలుసా? షీ మేడ్ అప్ హర్ మైండ్ ఆల్రెడీ. అండ్ థర్డ్లీ, రెబెకాలో కనుక మనం చూసినట్లయితే షీ ఇస్ ఓవింగ్. తను ఇక్కడ ఏం చేస్తుందండి? ఈ శాపము కుమారుడా నా మీదకి వచ్చునుగాక అంటా ఉంది. వెంటనే ఇస్సాకు అన్నాడు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని తన కుమారుడికి చెప్పగానే ఇస్సాకు వెంటనే అన్న మాట ఏంటో తెలుసా? మా డాడీకి నేను దొరికిపోతే అంటున్నాడు. నా సహోదరుడు రోమాలు కలిగిన వాడు, నేను నున్నటి వాడిని. నా తండ్రి నన్ను తడివి చూసినప్పుడు నేను దొరికిపోతానేమో. ప్రియమైన వారలారా, ఇంకొక మాట చూసుకొని మనం ఫాస్ట్ గా ముందుకెళ్దాం. ఇస్సాకు యొక్క ఫిలాసఫీ ఏంటో తెలుసా? ఈజ్ ఇట్ రైట్ అనేది కాదు, ఈజ్ ఇట్ సేఫ్? ఈజ్ ఇట్ సేఫ్? ఇఫ్ ఇట్ ఈస్ సేఫ్ హీల్ గో. The entire philosophy of Isaac was not whether it is right or not. అది కాదు, is it safe or not. సో కాబట్టి as if there is a 11th commandment, 11వ ఆజ్ఞ ఉంది అన్నట్లుగా ఇక్కడ ఆ ఆజ్ఞను ఫాలో అవుతున్నాడు. ఏంటో తెలుసా తను ఫాలో అవుతున్న ఆజ్ఞ? thou shall not get caught. నువ్వు దొరికిపోకూడదు, నువ్వు దొరికిపోకూడదు. దొరకకుండా ఉంటే ఎంతకాలమైనా నువ్వు దొరగా బ్రతకొచ్చు. ఇది డేంజర్ ఏమో అంటున్నాడు కానీ ఇది రైట్ కాదమ్మా అంటలా. లుక్ ఎట్ ది సన్. కానీ 27వ అధ్యాయం 13వ వచనంలో ఆ మంట ఉంది. ఏమంటుంది తెలుసా? అయినను, మాట చూడండి, అయినను, అది రైట్ కాదు, అయినను నీకు శాపమే, అయినను ఇది మంచిది కాదు, దేవుని క్రమం కాదు, అయినను నేను మోసం చేయాలి, అయినను నేను తండ్రి దగ్గర అబద్ధాలు ఆడాలి, అయినను అతని తల్లి, నా కుమారుడా ఆ శాపము నా మీదకి వచ్చునుగాక. ఏమంటుందండి? నా మీదకి శాపం వచ్చునుగాక. మీరు గమనించినట్లయితే రెబెకా తన జీవిత కాలంలో తన కుమారుని మరి ఎప్పుడు చూడలేదు. ఒక్కసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత యాకోబుని తన జీవిత కాలంలో ఎప్పుడు రెబెకా చూడలేదు. ఫాస్ట్ గా ఒక 5 minutes లో
ఈ యొక్క బ్రదర్స్ ఇద్దరిని చూసి మనం ముగించుకుందాం. లుక్ అట్ దిస్ ట్విన్ బ్రదర్స్. ఈ యొక్క ఇద్దరు బ్రదర్స్ కనుక మనం చూసినట్లయితే, జేకబ్ వాజ్ అ డిసీవర్. అన్నను మోసం చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు డాడీని మోసం చేస్తా ఉన్నాడు. ఇప్పుడు జాకోబు తన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం ఏంటంటే అబద్ధాలు. అబద్ధాలు చక్కగా ఆడుతున్నాడు. ఎంత చక్కగా ఆడుతున్నాడు చూడండి. నీ పేరేంటి అని అడిగితే నా పేరు విషయంలో అబద్ధం ఆడాడు. తర్వాత ఇక భోజనము విషయంలో అబద్ధం ఆడాడు. ఆ భోజనం నీకు ఇంత త్వరగా ఎలా వచ్చిందంటే నీ దేవుడిని యెహోవా నాకు సహాయం చేశాడని మళ్ళీ అబద్ధం ఆడాడు. ఇంకా కనుక మనం చూసినట్లయితే ఆ తడివి చూస్తా ఉన్నప్పుడు స్వరం గురించి మళ్ళీ అడిగినప్పుడు నీ కుమారుడైనటువంటి పెద్ద కుమారుడైనటువంటి ఏశావునే అంటున్నాడు. తన యొక్క అన్న యొక్క వస్త్రాలు ధరించుకున్నాడు. తన అన్నలాగా రోమాలు కనబడటానికి తను ఆ మేక చర్మాన్ని కప్పుకొని టోటల్ గా తన ఐడెంటిటీ విషయంలో అబద్ధం ఆడాడు. అంతేకాకుండా లేని ప్రేమను తండ్రి మీద వలకబోస్తూ లేని ప్రేమను చూపిస్తా ఉన్నాడు. సో ఇక్కడ కనుక మనం చూసినట్లయితే యాకోబు ఏం చేస్తున్నాడంటే తన జీవితాన్ని ఇదిగో ఒక అబద్ధాల మీద కట్టుకుంటున్నాడు. నిజమే, తను ఆశించినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాల కోసము ఆశపడటము తప్పులేదు. కానీ నీవు ఎన్నుకున్న పద్ధతి ఏంటి, నువ్వు వెళ్తున్నటువంటి మార్గం ఏంటి, నువ్వు వేసుకున్న పునాది ఏంటి? ప్రియమైనటువంటి వారులారా, ఇది మనకు ఒక పాఠం. మనం చాలాసార్లు మన జీవితంలో దేవుని యొక్క తన తల్లి అయిన రెబెకాను చూడండి. మీరు అనొచ్చు, అయ్యా రెబెకా ఇదంతా ఎందుకు చేసింది? దేవుడు ఆమెకు చెప్పిన మాటని నెరవేర్చడానికే కదా. ఓహో, రెబెకా దేవునికి సహాయం చేస్తుందా? దేవుడు చేతగాని వాడని రెబెకా దేవునికి హెల్ప్ చేస్తుందా? రెబెకా దేవుని యొక్క ఆ యొక్క వాగ్దానాల్ని లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రామిస్ నెరవేర్చడానికి రెబెకా దేవునికి హెల్ప్ చేస్తా ఉందా అండి? యు కెనాట్ హెల్ప్ గాడ్. వెయిట్ అండ్ సీ. జేకబ్ a liar, a deceiver. తన యొక్క జేకబ్ గురించి మనం నెక్స్ట్ ఎక్కువగా ధ్యానించుకుంటాం కాబట్టి నెక్స్ట్ క్యారెక్టర్ స్టడీలో ఐఎమ్ గోయింగ్ క్విక్లీ. నెక్స్ట్ ఏశావుని గురించి మనం చూద్దాం. ఏశావు యొక్క జీవితంలో కనుక మనం చూస్తే ఆ యొక్క 30 నుంచి 40 వరకు, ఆ తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16 నుంచి 17 వరకు కనుక మనం చూసినట్లయితే ఏశావు గురించి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏశావు తిరిగి వచ్చిన తర్వాత అంట బిగ్గరగా ఏడ్చాడంట. చాలా అన్కంట్రోలబుల్ గా ఏడుస్తూ తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అని అడుగుతా ఉన్నాడు. ఎంతకంటే ముందు దౌర్భాగ్యమైనటువంటి ఈ యొక్క ఏశావు ఏం చేశాడండి? పొట్ట కూటి కోసము, ఒక్క పూట కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఏంటో తెలియని వాడికి ఆ యొక్క జ్యేష్ఠత్వానికి సంబంధించిన ఆశీర్వాదాల గురించినటువంటి విలువ ఇప్పుడు ఎందుకు వస్తా ఉంది? అది కవనెంటల్ బ్లెస్సింగ్ గురించి కాదు. ఈ భూమి మీద తను గొప్పవాడి కావాలని, ఈ భూమి మీద తను రాజు కావాలని, తండ్రి యొక్క ఆస్తిలోను, తండ్రి యొక్క యాజకత్వంలోను, తండ్రి యొక్క వారసత్వంలోను నేనే ఉండాలి అనేటువంటి ఆశ తప్ప దేవుని యొక్క ఆజ్ఞ ఇది, దేవుని దృష్టిలో నేను గొప్పవాడిని అవ్వాలి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న ఆశ కాదు ఏశావుది. అందుకనే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. నేను చనిపోతున్నాను, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడు. ఇప్పుడు వచ్చి ఏడుస్తున్నాడు. రెండోదిగా కనుక మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం రాయబడమంటే తను పశ్చాత్తాపము పొందగోరి, he sought repentance but he did not find. తను పశ్చాత్తాప పడగోరి ఎంత ఏడ్చెను, కన్నీళ్లు విడిచెను, అతనికి పశ్చాత్తాపము దొరకలేదు అని మనం చూస్తా ఉన్నాం. He found no place for repentance and he found no place in the presence of God. దేవుని సన్నిధిలో కూడా తన యొక్క స్థానాన్ని పోగొట్టుకున్న వాడిలా కనిపిస్తా ఉన్నాడు. ఒకసారి మనం గనక ఆ యొక్క చరిత్రలోకి ఒక్కసారి కనుక తర్వాత జరిగిన విషయాలు కనుక తొంగి చూస్తే యాకోబుని చంపటానికి ప్రయత్నం చేయటం మాత్రమే కాదండి. ఏశావు యాకోబుని చంపాలని ప్రయత్నం చేయటమే కాదు, ఈ ఏశావు నుంచి వచ్చినటువంటి ఈ ఎదోమీడైనటువంటి ఏదోము సంతత వాళ్ళటువంటి వారు దేవుని యొక్క బిడ్డలకి ఎట్లా విరోధులుగా ఉన్నారో మనం చూస్తాం. ఆ తర్వాత ఈ యొక్క ఏశావు సంతతిలో నుంచి వచ్చిన ఎదోమీడైనటువంటి హేరోదు యేసు క్రీస్తు ప్రభువుని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఇంకొక హేరోదు బాప్తిస్మిచ్చి యోహాను తల నరికించాడు. ఇంకొక హేరోదు అనేవాడు ఆ యొక్క యాకోబుని ఇదిగో అందరి ముందు శిరస్సు కొట్టించి అతన్ని పబ్లిక్ గా చంపించడం మనం చూస్తాం. ఈ యొక్క హేరోదే పేతురును కూడా చంపాలనే ప్రయత్నం చేయడం చూస్తాం. ఈ యొక్క హేరోదు యేసు క్రీస్తు ప్రభు తన దగ్గరికి వస్తే ఆయన్ని ఎగతాళి చేసి
మాకరీ చేసి పంపించినటువంటి వాడుగా కనిపిస్తా ఉన్నాడు. లుక్ ఎట్ ద డిసెండెంట్స్ ఆఫ్ ఈసా. ఏశావు యొక్క సంతతిని గనక మనం చూసినట్లయితే దే సాట్ టు కిల్, నరహంతకులుగా కనిపిస్తా ఉన్నారు. ఎవడండి హత్య చేసేవాడు? ఎవడు నరహంతకుడు? ఎవడు? వాడు అపవాది. ఆ అపవాది సంతానంగా మనకి ఏశావు సంతానం కనిపిస్తా ఉంది. కానీ యాకోబుని కనుక మనం చూసినప్పుడు ఇశ్రాయేలుగా మనకి దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తా ఉన్నాం. ఆశ్చర్యం ఏంటి తెలుసా? వీళ్ళిద్దరూ ఒకే కుటుంబంలో నుంచి వచ్చారు. వీళ్ళిద్దరూ ఒకే తల్లిదండ్రులకు పుట్టారు. వీళ్ళిద్దరికి ఒకే ఆపర్చునిటీస్ ఉన్నాయి. వీళ్ళిద్దరికి ఒకే రెవల్యూషన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఈ యొక్క యాకోబు ఒకవైపు మోసగాడిగా పారిపాడి ఇంట్లో నుంచి, ఏశావు ఇంకొక వైపు తన సహోదరిని చంపుతానని ప్రతిజ్ఞ చేసి తను అన్యుల స్త్రీలను పెళ్లి చేసుకుంటూ ఆ తర్వాత వెళ్ళి ఇష్మాయేలు కుమార్తెను కూడా పెళ్లి చేసుకొని ఎదోమీయుడిగా ఆ యొక్క అడవి గాడిద స్వభావంతో తను కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మిగిలింది ఎవరంటే ఇద్దరు నక్కనక్కమంటూ ముసల వాళ్ళగా మిగిలినటువంటి ఇస్సాకు, ఆ తర్వాత రెబెక్క. ఏం సంపాదించుకున్నారండి వీళ్ళు? ఏం సంపాదించుకుంది రెబెక్క? ఎంతో స్కీమింగ్ చేసి, ఎంతో ప్లాన్ చేసి, ఎంతో పర్ఫెక్ట్ గా దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఏం సంపాదించుకుంది రెబెక్క? తన యొక్క ఫేవరెటిజంతో తన కుమారుణ్ణే పట్టుబట్టి నా యొక్క పెద్ద కుమారుణ్ణే దీవించాలని పట్టుబట్టినటువంటి ఇస్సాకు ఏం సంపాదించుకున్నాడు? ఎప్పుడైతే ఇస్సాకు మరలా ఏశావును చూశాడో గడగడ వణికిపోయాడని వాక్యం చెప్తుంది. ఎందుకు వణికాడు తెలుసా? దేవుని భయం ఒక్కసారి వచ్చింది. నేను దేవుడిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్తున్నాను, దేవుడు సార్వభౌముడు, నన్ను పక్కన పెట్టి తన యొక్క ఉద్దేశాలను ఎలా నెరవేర్చుకున్నాడు అర్థమైనప్పుడు వన్నులో వణుకు పుట్టింది ఇస్సాకు. వాళ్ళు పోగొట్టుకున్నారు కానీ సంపాదించుకోలేకపోయారు. ఫైనల్ గా కంక్లూషన్ లోనికి వెళ్దాం. వాట్ ఆర్ ద లెసన్స్ దట్ వీ కెన్ లెర్న్? మనం నేర్చుకోదగినటువంటి పాఠాలు ఏంటి? మొట్టమొదటిగా మనం చూసినట్లయితే a good beginning is not enough, my friends. A good beginning is not enough. We must finish well. We must end it well. అంతం వరకు సహించిన వాడే. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీ సొంత రక్షణను మిక్కిలి భయముతో వణుకుతో అంతం వరకు కొనసాగించుకోండి. జయించు వారికి ఇదిగో నేను అదిస్తాను, ఇదిస్తాను, బహుమానాలు ఇస్తాను, రివార్డ్స్ ఇస్తానని ప్రకటన గ్రంథంలో ప్రభు సెలవిస్తా ఉన్నాడు. ఎఫెసీ సంఘం చక్కగా ప్రారంభమైందే, కానీ మొదట ప్రేమను పోగొట్టుకుంది. దేమా మిషనరీ జర్నీస్కి వెళ్ళిన వాడే లోకంలో కలిసిపోయాడు. సొలొమోను అద్భుతంగా దేవుని జ్ఞానం అడిగిన వాడే అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని తన హృదయము దేవ విగ్రహారాధన వైపు తిప్పబడింది. A good beginning is not enough. We must finish it well. రెండోది కనుక మనం చూసినట్లయితే ఐజాక్ was an exemplary son to a father. Isaac was an exemplary son to a father, but he was not an exemplary father to sons or his sons. ఒక అద్భుతమైనటువంటి మాదిరికరమైనటువంటి కుమారుడిగా కనిపిస్తున్నాడు తప్ప మాదిరికరమైన తండ్రిగా తన కుమారులకు ఉండలేకపోయాడు. అంతేకాదు ప్రియులారా, అంతేకాదు లివింగ్ అండర్ ద లెగసీ ఆఫ్ సమ్వన్ ఈజ్ వెరీ ఈజీ, బట్ లీవింగ్ ఎ లెగసీ బిహైండ్ ఈజ్ అ ఛాలెంజ్. తన తండ్రి ఉన్నంత కాలము ఆ తండ్రి యొక్క లెగసీలో తను అద్భుతంగా జీవించాడు. కానీ తన తండ్రి లాంటి లెగసీని తను విడిచి వెళ్ళాడా? వాట్ ఎ బ్యాడ్ ఎగ్జాంపుల్. Marriage can start well, but it needs hard work. It needs efforts. ఈ యొక్క వివాహం అనేది అద్భుతంగా ప్రారంభం కావచ్చేమో, కానీ అది చివరి వరకు అంతం వరకు దాన్ని గనక మనము అద్భుతంగా కొనసాగించాలంటే ఇట్ నీడ్స్ హార్డ్ వర్క్, ఇట్ నీడ్స్ ఎఫర్ట్స్. అదేదో ఆటోమేటిక్ గా ఆ వివాహ జీవితం అనేది కుటుంబాన్ని కన్స్ట్రక్ట్ అవ్వదు. There should not be any favoritism in the family. కుటుంబాల ఫేవరెటిజం అనేది ఉండకూడదు. మనము మన సఖ్యమైనంత వరకు మన పిల్లలిద్దరిని, ముగ్గురిని, ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, మనము ఫేవరెటిజం లేకుండా చూడాలి. అనేక క్రైస్తవ కుటుంబాలు ఈ రోజుకి ఫేవరెటిజమ్స్ ఉన్నాయి. అమ్మాయి అయితే ఫేవరెటిజం, అబ్బాయి అయితే ఫేవరెటిజం. అమ్మాయిని వదిలేసి అబ్బాయిని ఎక్కువగా ఆరాధన చేయటం, వాళ్ళకి ఖరీదైన కొనిపించటము. మీకు తెలుసా ఎంత భయంకరమైనటువంటి గాయాలు అవుతాయి వాళ్ళ హృదయాల్లో? ఆ కుటుంబాలు ఎంత విచ్ఛిన్నమైపోతాయో తెలుసా? రేపొద్దు నువ్వు కూర్చొని ఎంత ఏడవాలో తెలుసా? నీడ్స్ బెటర్ కమ్యూనికేషన్ ఫర్ బెటర్ కపుల్స్. బెటర్ కమ్యూనికేషన్ అనేది ఆ యొక్క భార్య భర్తల మధ్య లేకపోతే యూ కెన్ నెవర్ బి బెటర్ కపుల్స్. అండ్ ఫైనల్లీ
అండ్ ఫైనలీ లైక్ అ ఫాదర్ లైక్ ఎ సన్. ఒక తండ్రి ఎలా ఉంటాడో తన కుమారుడు కూడా అలాగే జీవిస్తాడు. ఇదిగో తండ్రి చేసిన పొరపాట్లు పిల్లల జీవితాల్లో అవి మరలా రిపీట్ అవడానికి అవకాశం ఉంది. కాబట్టి మన పిల్లలు మై ఫాదర్ ఈస్ మై రోల్ మోడల్, మై మదర్ ఈస్ మై రోల్ మోడల్, వాళ్ళలాగా నేను జీవిస్తే చాలు అని నువ్వు చెప్పగలవా? హిమాచల్ ప్రదేశ్ లోని ఒక సహోదరిని కలిశాను. ఆయన తన కాన్వర్జేషన్ లో చెప్తున్నాడు, ఇదిగో నా యొక్క జీవితంలో మా డాడీ లాగా నేను జీవిస్తే చాలు, మా మమ్మీ లాగా నా భార్య జీవిస్తే చాలు, అంతకంటే నాకు గ్రేట్ ప్లాన్స్ ఏమి లేవు, లేకపోతే డిజైర్స్ ఏమి లేవని చెప్తున్నాడు. ఎంత గొప్ప ఆ యొక్క మాదిరి అంటే! అలాగా మాదిరికరమైనటువంటి జీవితాల్ని మనం జీవించగలుగుతున్నాము. ఒకసారి మనము పరీక్ష చేసుకుందాం. ఐజక్ ఒక అద్భుతమైనటువంటి ఒక మాదిరికరమైన కుమారుడిగా ఉండగలిగాడు. క్రీస్తు ప్రభువుని ప్రతిబింబించిన జీవితాన్ని జీవించాడు. యెహోవా ఈరే, యెహోవా ఈరే అంటూ తను చక్కగా ఒక మంచి ప్రిపేర్డ్ లైఫ్ పార్ట్నర్ గా ఉన్నాడు. ఒక ప్రేయింగ్ హస్బెండ్ గా ఉండగలిగాడు. ఒక పీస్ఫుల్ నైబర్ గా ఉండగలిగాడు. కానీ ఒక ఎగ్జాంపులరీ ఫాదర్ గా ఉండలేకపోయాడు. He failed in his family life. ప్రియమైన వారలారా, నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలవమంది దేవుని వాక్యం. నీ కుటుంబాన్ని నువ్వు జయించకపోతే, నీ కుటుంబాన్ని పాలించడం నీకు తెలియకపోతే, నీ యొక్క భార్యకు నువ్వు మాదిరిగా లేకుండా, నీ భర్తకు నువ్వు మాదిరిగా లేకుండా, నీ పిల్లల్ని నువ్వు మాదిరిగా పెంచుకోకుండా మనము బయట ఏమీ చేయలేం ప్రియులారా. కాబట్టి మనం పరీక్ష చేసుకుందాం. దయచేసి తనలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.